స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. రోజు రోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుంది. ఎవరిది, ఎందుకు? ఒకప్పుడు చూసుకుంటే ఫార్మర్స్ ఆత్మహత్యలు చాలా ఉండేవి. రోజులో తప్పనిసరిగా ఒక రైతు ఆత్మహత్య వినిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి విద్యార్థులకు వచ్చింది అని చెప్పాలి. ఎందుకు అంటే ప్రెషర్ వాళ్ళని ఒక పీక్స్ లోకి తీసుకెళ్తుంది. అంత చిన్న పిల్లల్లో ఒక హార్డ్ డెసిషన్ తీసుకెళ్లే వరకు చేస్తుంది. మరి దీని వెనకాల కారణం ఎవరు? తల్లిదండ్రుల, పాఠశాలల, ఉపాధ్యాయుల, లేక పిల్లలే తమ రాతని తాము రాసుకుంటున్నారా? ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే మనము ఈ విషయంలో పాఠశాల యాజమాన్యానిది, వాళ్లకు బోధిస్తున్న ఉపాధ్యాయులది. ఎందుకంటే వాళ్ళు నిరసిస్తలేరు, యాజమాన్యం చెప్పినట్టు వింటున్నారు. వీళ్ళకి ఎవరికి, విద్యార్థులకి అవసరాన్ని మించి వాళ్ళను ఒక జీవిత ఖైదీలుగా వెట్టి చాకిరీ చేసే వాళ్ళకి కూడా ఒక 8 గంటల నుంచి 10 గంటలు ఉంటది. వీళ్ళకు 12 గంటలు ఏకంగా. పొద్దున 7 గంటలకి మొదలైన ఈ యుద్ధం రాత్రి 7:30కి ముగుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 12 గంటలన్నర. 7ంటికి స్టార్ట్ అయ్యి 7 తర్వాత 7:30కి ముగుస్తుంది. అంటే 12 గంటలన్నర వాళ్ళని క్రష్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కుతుంది? మీరు ఒక రోజు ఒక క్లాస్ ని కంటిన్యూస్ గా 4 hours కదలకుండా వింటే అప్పుడు వాళ్ళ చిన్న అంటే 10th అంటే 16 సంవత్సరాలు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉంటది, వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఫోకస్డ్ గా పనిచేస్తుంది. ఇదంతా ఎందుకు అంటే ఆర్మూర్లో హౌసింగ్ బోర్డ్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ పొద్దున 7ంటికి స్టార్ట్ అయ్యి 10వ తరగతి పిల్లలకు 7:30 వరకు క్లాసులు చెప్తున్నారు. అప్పుడు క్లాసుల్లోంచి బయటకు వదిలితే వాళ్ళు చుట్టుపక్కల, ఆర్మూర్ అనగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలే ఎక్కువ. మరి అందరూ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ అయ్యి కొంచెం తిని వాళ్ళు మళ్ళీ వర్క్ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఎప్పుడు తిని, ఎప్పుడు రాసుకొని, ఎప్పుడు చదువుకొని, ఎప్పుడు పడుకోవాలి, మళ్ళీ ఎప్పుడు లేచి పరిగెత్తుకొని రావాలి. మనకి చదువు ఎట్లా పెట్టినా చదువు ఫైనల్ గా మనకు అవుట్పుట్ కావాలి, కానీ విద్యార్థుల ఆరోగ్యాన్ని మించి కాదు. సో ఇక్కడ మనకి PDSU నాయకులు, అధ్యక్షులు వచ్చారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం, ఎందుకు పిల్లల్ని ఇట్లా వేధిస్తున్నారు? డిఈఓకి తెలియట్లేదా, అధికారులకు తెలియట్లేదా, పొలిటికల్ లీడర్స్ కి తెలియట్లేదా అని మనకి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రశ్న నిజంగా మనం ఆలోచింపదగ్గది. పిల్లలకి చదువు చాలా ముఖ్యం. పేరెంట్స్ ఇంటి దగ్గర ఎట్లాగో అడుగుతూ ఉంటారు, కొంతమంది అడుగుతారు, కొంతమంది ఆల్మోస్ట్ ఇప్పుడు 10th అంటే ప్రతి ఒక్క పేరెంట్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు వాళ్ళని. అండ్ స్కూల్కి వస్తే ఎట్లాగో ఉంటది. వాళ్ళ పరిస్థితిని ఒకసారి ఊహించండి. వాళ్ళు చెప్పుకోలేక, అంటే ఇక్కడ మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇంతసేపు క్లాసులు తీసుకుంటున్నారు అని PDSU నాయకులు అడుగుతా ఉంటే మాకు పేరెంట్స్ నుంచి పర్మిషన్ ఉంది అని ఒక లెటర్ చూపిస్తున్నారు. ఆ లెటర్ లో సంతకాలు చేయించుకొని రాకపోతే, పేరెంట్స్ తో పిల్లలు సంతకాలు చేయించుకొని రాకపోతే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తున్నారు, బయట నించోబెడుతున్నారు, కొడుతున్నారంట. మరి ఇంత ప్రెషర్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నాడు ఏంది అనేది క్వశ్చన్ మార్క్. మరి ఈ సిచ్యువేషన్ ఎంతవరకు అధికారుల సపోర్ట్ తో నడుస్తుంది అనేది వీళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా వీళ్ళ ప్రశ్న న్యాయమైనది. దీనికి సమాధానంగా ఏం చెప్తారు అధికారులు, ఏం చెప్తారు, నాయకులు విజిట్ చేసి ఏం సొల్యూషన్ చేస్తారో చూడాలి. ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ గతంలో నుంచి ఈ శ్రీ చైతన్య అలాంటి కార్పొరేట్ స్కూల్ విద్యార్థులను చదువు పేరు మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకు చదువు 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 అని చెప్పేసి మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్నాయి. పిల్లలను మానసికంగా కుంగదీసి తల్లిదండ్రులను రక్తంతో ఫీజులు కట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పేసి మనం కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు ఫైట్ చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే
ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల కాలేదు. ఇప్పటికి కూడా ఆర్మూర్లో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్న శ్రీ చైతన్య 7-7:30 అవుతున్నది. ఆడపిల్లలు మగపిల్లలు దాదాపు 10th క్లాస్ పిల్లలు 70 నుంచి 100 మధ్యలో పిల్లలతోటి ఇప్పుడు కూడా క్లాసులు నిర్వహిస్తా ఉన్నారు. ఏదైనా అడిగితే ఈ యజమాని పట్టించుకోడు. ఈ పిల్లల్ని పెట్టుకోవడానికి క్లాసులు నిర్వహించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిల్లంటే మాకు తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చిల్లని చెప్పేసి చెప్తా ఉన్నారు. దొంగ విధంగా ఒక జిరాక్స్ పేపర్ తీసుకొచ్చి మీ తల్లిదండ్రులతో సంతకాలు పెట్టిపోయామని చెప్పేసి అనంటే పిల్లలు తల్లిదండ్రులతో సంతకాలు పెట్టిపోయకపోతే క్లాస్ బయట నిలబెట్టడం లేకుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇది డిఓ గారికి ఎంఈఓ గారికి తెలియకుండా కనుసంధానంలో నడుస్తుందనే విషయం తెలియదా? 7 గంటలు అవుతా ఉన్నది. పాల్కొండ గాని, చక్రంపల్లి గాని, ఇసపల్లి గాని, గోవిందపేట గాని, వన్నెలబి గాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలు ప్రయాణాలు చేసే క్రమంలో ఈ రాత్రి సమయంలో ఏదైనా జంతువు అడ్డమొచ్చో లేకుంటే ఎవరైనా తాగిన వాళ్ళు అడ్డమొచ్చో వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కార్పొరేట్ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా? పిల్లల నుంచి 70,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ట్యూషన్ ఫీజులని, ఎగ్జామ్ ఫీజులని, అలా ఫీజులని యాప్ల పేరు మీద దోపిడీ చేస్తా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే శ్రీ చైతన్య స్కూల్ పైన యాక్షన్ తీసుకోండి, చదివించండి. కాదనట్లే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు ఉన్నత విద్యా వాళ్లకు అవకాశం ఉంది కదా. ప్రైమరీ స్కూల్ వాళ్ళకు 4 గంటల వరకు అవకాశం ఉన్నది కదా. వీళ్ళందరినీ నిలిచిపెట్టి పిల్లల్ని 7 గంటల వరకు కిల్లా జైల్లోన కనీసం జైల్లో ఖైదీలకు 6 గంటలకు విడుదల ఉంటదండి. 6 గంటలకు లంచ్ పెట్టి 8 గంటల్లో 7 గంటల్లో పడుకోబెడతారు. వీళ్ళు జైళ్ల కంటే ఖైదీల కంటే ఎక్కువైపోయిన పిల్లలు ఏమనంటే కొడుతున్నారంట. తల్లిదండ్రులతో సంతకం పెట్టించుకోకపోతే అధికంగా క్లాస్ బయట నిలబెడుతున్నారంట. ఇది పిల్లల అవస్థ. ఎంఈఓ గారు ఇది కనీసంగా నడుస్తోంది. మీకు తెలియకుండా ఆర్మూలో ఏది కాదు, ఇది మీకు తెలిసే నడుస్తోంది. మీరు గనక ఈ చైతన్య పాఠశాలైన చర్యలు తీసుకోకపోతే రేపు ఈ 100,000 మంది పిల్లలతో మీ మీద ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. ఇది మీరు కావాలని చేయిస్తా ఉన్నారు. డివిఓ అశోక్ కుమార్ గారు మీరు కూడా కావాలని చేయిస్తా ఉన్నారు. మీరు ఎంత కమిషన్ తీసుకుంటున్నారో, పిల్లల ఫీజులు ఎంత రక్తం తాగుతున్నారో తెలుస్తలేదు. కానీ మీ మీద ప్రోగ్రామ్ చేసే వరకు చూసుకోకండి. రాకేష్ రెడ్డి గారు మీరు అంతా తిరుగుతారు కదా, మరి మీ ఊర్లో ఉన్నటువంటి మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఈ స్కూల్ కనబడతలేదా? తప్పకుండా చర్యలు తీసుకోండి. ఇది ఈ ఆర్మూర్ ప్రాంతం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మార్చకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీని మీద సిఐ సత్యనారాయణ గారు కూడా కేసులు పెట్టాలి, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. పిల్లలకు మానసిక ఒత్తిడి చేస్తూ పిల్లలకు మనశ్శాంతిని దూరం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ మీద, ఇక్కడ విద్యను బోధిస్తున్న అధ్యాపకుల మీద, దీని మేనేజ్మెంట్ మీద, ఏజీఎం మీద అందరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.